నా పేరు వచ్చేసి ప్రవీణ్ కింతలి. మాది ఊరు కాన్కుర్తివానిపేట. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తుంది ఆర్టిస్ట్గా చేస్తున్నా, ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేస్తున్నా. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు చేస్తున్నా అంటే ఇన్కమ్ కోసం, అలాగే వర్క్ నేర్చుకుందామని అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నా. 8th, 9th, 10th క్లాస్లో నేను స్కూల్ స్టేజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవాడిని. సో అప్పుడే నేను అనుకున్నా నాకు యాక్టర్ అవ్వాలని అనుకున్నా. సో ఇంటర్లో ఉన్నప్పుడు కూడా అలాగే పార్టిసిపేట్ చేసేవాడిని. తర్వాత నేను ఇంటర్ అయ్యాక డిగ్రీకి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి హైదరాబాద్ ఉండేవాడు, కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు అబ్బాయి. సో అబ్బాయితో పాటు నేను వచ్చా ఇండస్ట్రీ. ఫస్ట్ గ్యాంగ్ లీడర్ షో అని ఉండేది, ఆ షోలో పార్టిసిపేట్ చేశా. సరిగ్గా అదే షోలో ఒక 2 episodes 3 episodes చేశా. తర్వాత మళ్ళీ అలాగా వేరే వర్క్, సినిమా ఫీల్డ్లో వేరే వర్క్కి వెళ్తూ ప్రొడక్షన్ వర్క్ కానీ, సెట్ బాయ్ కానీ, అలాగే సీరియల్స్లో కూడా సెట్ వర్క్ వెళ్తూ అలాగా చేసేవాడిని. చేసిన టైంలో మళ్ళీ మన వాళ్ళది ఒకటి రెచ్చిపోదాం బ్రదర్ అని ఒక షో స్టార్ట్ అయింది. దాంట్లో చేశా. దాంట్లో కూడా ఇలాగే చేసా, ఒక 2 episodes 3 episodes చేశా. ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే నాకు ఫస్ట్ ఒక ఫ్రెండ్ పెట్టాడు ఆడిషన్ కాల్. పెట్టిన తర్వాత నేను కూడా పంపించిన తర్వాత అన్ని ఆడిషన్కి పంపించినట్టుగా దీనికి కూడా పంపించా. సరే అదే రిప్లై వస్తే వెళ్దాం, లేకపోతే లేదనుకున్నా. రిప్లై వచ్చింది, లొకేషన్ పెట్టారు, ఈ లొకేషన్కి మీరు రండి ఆడిషన్ కానీ. తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు, మీరు కానీ రేపు కానీ ఈ ఆడిషన్కి వచ్చినట్టుకుంటే మీ క్యారెక్టర్ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తామని. సరే వెళ్దాం అనుకొని మా ఫ్రెండ్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చా. ఫస్ట్ ఆడిషన్ ఏమన్నారంటే నీకు ఏ వస్తే చేయమన్నారు. సో నాకు వచ్చింది, నేను చేశా. తర్వాత ఏదైనా మిమిక్రీ ఉంటే చేయన్నారు. సో ఒక 2 వాయిస్లు చేసిన తర్వాత ఓకే యువర్ 80% ఓకే నాకు అన్నారు. సో నువ్వు ఇంకా వెళ్ళు, నేను నీకు కాల్ చేసి చెప్తా అన్నారు. నేను ఆ రోజు వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి చెప్పారు, ఓకే నువ్వు ఫిక్స్ రోల్కి. సో 2 days తర్వాత మీకు వర్క్షాప్ ఉంటుంది, వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఎన్ని రోజులు కమిట్మెంట్ అడిగారంటే 13 days అడిగారు. కంటిన్యూస్గా మీరు 13 days ఇక్కడే ఉండాలి, మేమే మీకు అదే ఫుడ్ ఇక్కడ ఉండడానికి మొత్తం మేమే చూసుకుంటాం అన్నారు. 13 days కదా సరే అనుకొని నేను కూడా 13 days అని ఓకే అయ్యాను. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ముందే చెప్పారు, రెమ్యూనరేషన్ అయితే ఏమి ఇచ్చుకోలేము, క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నీ క్యారెక్టర్ మాత్రం మంచి ఎంటర్టైన్ క్యారెక్టర్, నువ్వు స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు నేను చూసి జనాలు అవుతారు, ఒకవేళ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి ఎవరైనా మనకి మంచిగా కొనుక్కుంటే సో అప్పుడైతే నేను రెమ్యూనరేషన్ ఇస్తాను అని చెప్పారు. డైరెక్టర్ మీద ఇంప్రెషన్ అంటే చూడగానే ఫస్ట్ డైరెక్టర్ని చూడగానే ఇతను డైరెక్టర్ అనుకోలేదు నేను. ఎందుకంటే నెక్ బని వేసుకొని షార్ట్ వేసుకొని ఉన్నారు, నేను రూమ్లో ఎలా ఉంటున్నా అలా ఉండాలి. ఇతనైనా డైరెక్టర్ అనుకున్నా. తర్వాత పక్కన అడిగారు డైరెక్టర్ ఎవరని, ఇతనే డైరెక్టర్ అన్నారు. ఓహో ఇతనే డైరెక్టర్ అనుకుని హాయ్ సార్ అన్న అంటే పర్లేదు అన్నారు. ఫస్ట్ 2 days 3 days అయితే నా మీద ఫ్రేమ్ పెట్టలేదు, అదే షార్ట్ పెట్టలేదు మాకు. ఫస్ట్ షార్ట్ ఏమి వేరే వాళ్ళకి పెట్టారు. ఫస్ట్ 2 days మేము ఖాళీగానే ఉన్నాము. తర్వాత 2 days తర్వాత మాకు ఫస్ట్ సీన్ ఒకటి చెప్పారు, షూట్ స్టార్ట్ చేశారు. షూట్ స్టార్ట్ చేసినప్పుడు చేశాను నేను. చేస్తే ఇది సరిగ్గా రావట్లేదు ప్రవీణ్, నాకు నార్మల్ అదే డ్రామాలో వస్తుంది, న్యాచురల్గా నువ్వు ఎలా చేస్తావంటే ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతావు క్యాజువల్గా హాయ్ రా అంటే హాయ్ రా బాగున్నా, ఎలా ఉన్నా బాగున్నా అంటే అలా మాట్లాడాలి. కానీ అంటే ఏదో ఊహించుకుంటూ అంటే ఇమాజిన్ చేసుకుంటూ అలా కాకుండా జస్ట్ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడు బాగుంటుంది అన్నారు. బిల్లాలో ఉండడం మూవీకి అయితే నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను ఎక్కడో ఉండేది కృష్ణానగర్లో. సో కృష్ణానగర్ నుంచి ఇక్కడ గట్కేసర్ దాకా రావాలంటే నాకు చాలా కష్టమయ్యేది, ఎందుకంటే పొద్దున్న 6 గంటలకు మాకు షూటు. సో బిల్లాలో ఉండడం వల్ల నాకు మిగతా టీమ్మేట్స్తో కొంచెం ర్యాపో పెరిగింది. షూట్ షెడ్యూల్ వల్ల నా కెరియర్ అనేది ఏమి ఇబ్బంది అవ్వలేదు, ఎందుకంటే నాకు షూటింగే ఇంకా ప్రపంచం షూటింగ్ అయింది. నాకు కూడా కరెక్ట్గా అదే టైంలో నాకు షూట్స్ కూడా ఏం లేవు. సో అదే టైంలో ఈ షూట్ వచ్చింది. సో అందువల్ల నాకైతే ఇబ్బంది ఏం లేదు. సినిమా మీద కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్లో మంచి కాన్ఫిడెన్స్ ఉండేది నాకు సినిమాలో స్టోరీ చెప్పేటప్పుడు. తర్వాత షూట్ చేసేటప్పటికి కొన్ని మాకు చెప్పిన సీన్లు కొన్ని షూట్ చేయలేదు. సో అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు చెప్పిన సీన్ ఒకలా ఉంది, ఇప్పుడేంటి షూట్ చేయట్లేదు అనిపించింది. ఎందుకో మళ్ళీ అలా వస్తుందో రాదో, అప్పుడు ఒకలా చెప్పారు సినిమా స్టోరీని, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నప్పుడు వేరేలా తీస్తున్నారు. బట్ కొంచెం అలాగా సినిమా తీసేది కొన్ని సీన్లో ఒక సీన్ ఉంటుంది, ఒకటి 2.5 minutes కంటిన్యూస్ సీను.
సో ఆ సీన్ చేశాక ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది. ఎందుకంటే సింగిల్ టేక్లో సింగిల్ షాట్లో మొత్తం 2.5 minutes సీన్ అది. ప్లస్ నేను ఇంతకుముందు వేరే ఒక మూవీ చేశా. ఆ మూవీలో కూడా అది కూడా మనకి లో బడ్జెట్ మూవీయే. సో ఆ మూవీలో కూడా అనిపించింది అమ్మ ఇది సినిమా ఏంటి ఇలా తీస్తున్నారు. కెమెరా అవన్నీ మంచిగా వాడేవాళ్ళు. బట్ దాని విషయానికి వస్తే అది కూడా నార్మల్ సింపుల్గానే ఒక 5-6 ఆర్టిస్టులతో 7 ఆర్టిస్టులతో సింపుల్గా చేస్తారు. మళ్ళీ ఈ మూవీకి వచ్చేసరికి కూడా దీంట్లో కూడా అంతే, మొత్తం ఒక 20 members ఆర్టిస్ట్తో, లైటింగ్ ఏం లేదు, అంత న్యాచురల్ కంటెంట్. ప్లస్ వేరే మూవీస్కి వెళ్తే దానికి అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక 4 members అంత ఉండేవాళ్ళు. మా మూవీకి వచ్చేసరికి ఒకరే అసిస్టెంట్ డైరెక్టర్, మొత్తం అతనే చూసుకునేవారు. కాస్ట్యూమ్స్ అయినా, ప్రాపర్టీ అయినా, కంటిన్యూటీ అయినా ఇంక మొత్తం అతను ఒక్కరే చూసుకునేవాళ్ళు. ఇంకా డిఓపి సంగతి వస్తే వేరే దీనికి మనం పెద్ద మూవీకి కానీ చూసుకున్నట్టయితే డిఓపి కింద అసిస్టెంట్లు ఒక 5 ఉంటారు. మనకి డిఓపికి ఒకరే అసిస్టెంట్ ఉండేవాళ్ళు. అందులో సెలబ్రేషన్ సీన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అందరికీ మంచిగా డైలాగ్ పడ్డాయి. తీరా అది మొత్తం డబ్బింగ్కి వెళ్తాడికి కొన్ని డైలాగ్ ఎగిరిపోయి బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే నేనైతే షూట్ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూనే చేసేవాడిని. నాకు ఒకరోజు కూడా బాధపడుతుంది. నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూనే షూట్ చేసేవాడిని. నేను నవ్వడం లేకపోతే ఎదుటోడు సీన్ జరిగినా సరే నేను ఇల్లు అక్కడ ఉండేవాడిని. ఉండి ఏదో ఒకటి సెటైరికల్గా కామెంట్లు ఎత్తు, జోకులు ఎత్తు, అలా నేనైతే సరదాగా అన్ని సినిమా మొత్తం నేను సరదాగా చేశాను. సో డబ్బింగ్ అప్పుడు మాత్రం నేను అక్కడ ఫస్ట్ రోజు వెళ్ళి కాన్ఫిడెంట్గా నాకు స్లాట్ అడిగారు. ప్రవీణ్ నువ్వు ఒకరోజు డబ్బింగ్ నీకు 1 day ఇస్తున్నాను. 1 day చాలా ఈజీ, హాఫ్ డేలో అవగొడేస్తాను. అవునా అన్నారు. డబ్బింగ్కి వెళ్ళి తీరా చేశాక 1 day కాస్త 7 days అయింది. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పేసాను. తర్వాత లోకెళ్ళాక అర్థమైంది ఈ అమ్మ ఎంత టైం అంటే నేను ఇంతకుముందు షార్ట్ ఫిలిం చేసినవన్నీ అవి చిన్నవి కాబట్టి సింపుల్గా చేస్తాను. ఫస్ట్ టైం ఒక ఇంత పెద్ద మూవీ చేయడం, ఇంత క్యారెక్టర్ చేయడం, ఓహో ఇన్ని డైలాగ్స్ ఉన్నాయని. నేనేంటి ప్రతి షార్ట్ ఫిల్మ్ నాకు ఇది కూడా ఉంటుంది కదా డబ్బింగ్, చాలా సింపుల్గా చెప్పవచ్చు అనుకున్నా. తర్వాత వెళ్ళాక అర్థమైంది ఆ 1 day కాస్త 7 days అయింది. ప్రతిరోజు డబ్బింగ్కి వెళ్ళేవాడిని. అందరూ డబ్బింగ్ అయ్యాక ఏదో ఒక 1 hour, ½ hour మిగిలితే వెళ్ళి చెప్పేవాడిని. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేవాడిని, మళ్ళీ ½ hour చెప్పేవాడిని. సో అలాగే నాకు బాగా మంచిగా ఎంజాయ్ చేశాను డబ్బింగ్ మాత్రం. అందరూ బాధపడతారు డబ్బింగ్లో, నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఫస్ట్ అది ఒకటి ఉంది, 2 minutes 15 seconds కంటిన్యూ షాట్. అది బాగా నచ్చిన సీను. తర్వాత నేను చేసే సీన్ కూడా నాకు బాగా ఇష్టమే. ఎందుకంటే అది కూడా ఫోన్ కన్వర్సేషన్ బాగుంది. ఆ సీన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే అది సెలబ్రేషన్ సీన్. సో అది ఒక సీన్ ఇంకోటి బాగా ఇష్టం. ఇంకో సీన్ ఏంటంటే సీనియర్స్కి మాకు ఒకటి బెట్టింగ్ అవుతుంది, బ్యాట్తో బాల్ ఆడే సీను. సో ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అది నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే మా అమ్మ, నాన్న, అన్నయ్య, ఫ్రెండ్స్. నేను ఈ ముగ్గురే, ఇంకెవ్వరూ లేదు. నేను చదువుకునే 10th దీంట్లో అందరూ డిఫరెంట్ ఫీల్డ్, ఒక్కొక్కటి. ఒకరు డాక్టర్ చేస్తున్నారు, ఒకరేమో ఇండియన్ ఆర్మీలోటో, నేవీలోటో, సాఫ్ట్వేర్. అందరూ నేను ఒక్కడనే ఇండస్ట్రీలోకి వచ్చా. అందరూ సపరేట్ జాబ్ చేసుకుంటాను, నేను ఒక్కడనే ఇండస్ట్రీలోకి వచ్చా. ప్రతిసారి ఏంటంటే మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తుంటారు. వచ్చిన ప్రతిసారి మా నాన్న అడుగుతాడు, ఎరా మీరందరూ బాగా సెటిల్ అయిపోయారు, మావాడు మాత్రం నేను సినిమాల్లోకి వెళ్ళి పాడైపోయాడు అంటే అప్పుడు మా వాళ్ళు వచ్చేసేవాడు, లేదు మీ అప్పటికి కూడా మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవారు. అంకుల్ అందరికీ ఒక్కొక్కరికి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి అది ఇంట్రెస్ట్, వాడికి అది చేయనివ్వండి, ఎందుకు మీరు అది వాడిని ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా వాడు కూడా కష్టపడుతున్నాడు కదా ఇప్పుడు 4 years నుంచి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, స్టడీ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ లేనిది మనం ఎంత చేసినా అది రాదు. బట్ ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ కొడుకు గురించి ఆలోచిస్తారు కాబట్టి అది వాళ్ళ విషయంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ విషయం రైట్. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎక్కడ పాడైపోతున్నాడో, ఎక్కడ బాధపడుతున్నాడో వాళ్ళు అలా అంటారు. బట్ మనం ఏంటి, మనకి ఇది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కాబట్టి మనం వదులుకోలేము. సో వాళ్ళకి రాంగ్ అని చెప్పలేము, వీళ్ళకి రాంగ్ అని చెప్పలేము. అదే మనం ఇందులోనే ఉండి సక్సెస్ అయ్యి వాళ్ళంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి సమాధానం చెప్తే సో అది మన సక్సెస్, అసలైన సక్సెస్.